హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 25వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే మీ అందరికీ తెలిసిందేనండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా మనకి అబ్దుల్ నజీర్ గారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. సో అది కూడా మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్లో ఉంది. సో ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా మనం లాస్ట్ కొన్ని వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనకి బిట్లు అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఓవరాల్గా కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకుందామండి. సో దీంట్లో భాగంగా ఇతను మనం చూసినట్లయితే ఇతను నవ్యాంధ్రప్రదేశ్ కండి, అంటే మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇతను 3వ గవర్నర్గా రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈఎస్ఎల్ నరసింహన్ గారు ఉన్నారండి. సో ఆ తర్వాత మనకి బిశ్వభూషణ్ హరిచందన్ గారు వచ్చారు. సో ఆ తర్వాత బిశ్వభూషణ్ హరిచందన్ గారి ప్లేస్లో మనకి జస్టిస్ అబ్దుల్ నజీర్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో దాంతో పాటుగా ఇతను సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి గవర్నర్గా వచ్చిన వ్యక్తి అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఏదైతే మనం మొత్తం భారతదేశంలో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి గవర్నర్ అయినటువంటి వ్యక్తుల్లో ఇతను 3వ వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ మనకి ఫజల్ అలీ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నారండి. సో ఆయన ఫస్ట్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి ఆయన అస్సాం, ఒడిషా, సో ఆ ప్రాంతాలకు గవర్నర్గా చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఫాతిమా బీబీ అండి. సో ఈమె కూడా తమిళనాడుకి గవర్నర్గా చేయడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి అబ్దుల్ నజీర్ గారు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. సో ఇంకొక కండిషన్ కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలండి. ఇంకోటి ఏంటి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసి ఎవరైనా గవర్నర్గా పనిచేశారు అంటే మనము సదాశివం గారు అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. సో ఓవరాల్గా చూసుకుంటే మనము న్యాయమూర్తులు అంటే చీఫ్ జస్టిస్ కాదండి, న్యాయమూర్తులు అయితే ఇతను 3వ వ్యక్తి. సో మామూలుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ వీళ్ళు మొత్తం కలుపుకుంటే 4వ వ్యక్తి అవుతాడు. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని, సో ఆంధ్రప్రదేశ్కి వచ్చాడని చెప్పేసి చెప్పుకున్నాం. సో దాంట్లో భాగంగా మనం కొంత స్టాటిక్ పార్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే ఇక అబ్దుల్ నజీర్తో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఏదైతే మనకి రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతాడంటే ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్ చేత ప్రమాణ స్వీకారం చేయించబడతాడు. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే మాత్రము సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము, అతని చేత ప్రమాణ స్వీకారం చేయించబడతాడు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు 3వ గవర్నర్ అని చెప్పేసి అన్నామండి. నవ్యాంధ్రప్రదేశ్కి 3వ గవర్నర్గా రావడం జరిగింది. ఫస్ట్ అయితే మాత్రం మొట్టమొదటిగా ఈఎస్ఎల్ నరసింహన్ గారు అండి. సో ఇతను వచ్చేసరికి టర్మ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మనకి వీళ్ళు 3 పేర్లు ఇచ్చేసి వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ డేస్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారు అని చెప్పేసి అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. సో మనకి ఈఎస్ఎల్ నరసింహన్ గారు అయితే మాత్రము డిసెంబర్ 28, 2009లో రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇతను జూలై 23, 2019 దాకా గవర్నర్గా చేయడం జరిగిందండి. సో ఇతను ఫస్ట్ వచ్చేసరికి ఆంధ్రాకి తెలంగాణకి ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చారు. ఆ తర్వాత విడిపోయిన తర్వాత కూడా ఇతను 2 దఫాలుగా గవర్నర్గా కంటిన్యూ చేయడం జరిగిందండి. సో ఓవరాల్గా ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే 2010-14లో అండ్ 14-19లో 2 టర్మ్స్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకి బిశ్వభూషణ్ హరిచందన్ గారు అండి, ఇతను ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను వచ్చేసరికి జూలై 24, 2019 నుంచి సో మనకి లేటెస్ట్గా అయితే మనకి ఫిబ్రవరి 23, 2023 దాకా చేయడం జరిగిందండి. సో ఆ తర్వాతగా వచ్చినటువంటి ఎవరైతే మనకి అబ్దుల్ నజీర్ గారు అండి, మనకి ఫిబ్రవరి బాగా గుర్తుంచుకోవాలండి, ఎప్పటి నుంచి ఆయన ఫోర్స్లోకి రాబోతున్నారంటే ఫిబ్రవరి 24 అండి. సో నిన్నే ప్రమాణ స్వీకారం చేశారు. సో ఫిబ్రవరి 24, 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డేస్ బాగా కష్టంగా అడగాలి, ఇబ్బంది పెట్టాలి అంటే ఖచ్చితంగా గవర్నర్స్ వాళ్ళ యొక్క టెన్యూర్ పదవీ కాలము అని చెప్పేసి కూడా ఇవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, గుర్తుంచుకోవాలి. సో దాంతో భాగంగా మనకి ఒక వర్డ్ ఒకటి వచ్చిందండి, వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనే ఒక వర్డ్ వచ్చిందండి ఈరోజు. చీఫ్ సెక్రటరీ గారు చదివి వినిపించిన తరువాత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించిన తరువాత వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ చదివి వినిపిస్తారు అని చెప్పేసి అడుగుతాడండి. దట్ ఈజ్ రాంగ్. ఫస్ట్ ఏదైతే మనకి వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ చదివిన తరువాత మాత్రమే మనకి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అసలు వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ అంటే ఏంటి,
ఏదైనా ఒక రాష్ట్ర గవర్నర్గా ప్రెసిడెంట్ నియమిస్తున్నాను అని చెప్పేసి, ఇట్లా నేను నియమిస్తున్నాను అని చెప్పేసి ఒక అధికారిక పత్రం అండి. సో దాన్నే మనము వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ అని చెప్పేసి అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రాష్ట్ర గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసే ఒక పత్రం. సో బాగా గుర్తుంచుకోవాలి, ఈ యొక్క వారెంట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇష్యూ చేసేది ఎవరు అంటే రాష్ట్రపతి ఫర్ గవర్నర్స్. బాగా గుర్తుంచుకోవాలండి, ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, వీళ్ళ యొక్క టెన్యూర్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇతను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాకుండా న్యాయమూర్తిగా 3వ వ్యక్తి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ దీనికి సంబంధించి. సో దీంతో పాటుగానే మనవి రాబోయే ఎగ్జామ్స్లో కొన్ని ఎక్స్పెక్టెడ్ బిట్స్ కొన్ని ఉంటాయండి. సో మనకి ఆంధ్రప్రదేశ్కి మొత్తము చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అసెంబ్లీ సీట్స్ ఎన్ని అని చెప్పేస్తే 175 అండి. సో అదేవిధంగా లోక్సభ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయండి. అదేవిధంగా రాజ్యసభ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయండి. సో ఇవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం డిప్యూటీ సీఎంలు అండి. సో మనకి డిప్యూటీ ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంస్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడగొచ్చు. లేకపోతే ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి డిప్యూటీ సీఎం కాని వ్యక్తి ఎవరు అని అడగొచ్చు. అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా గవర్నర్ గురించి చదువుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని ప్రీవియస్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే 5 మెంబర్స్ ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంలుగా ఉండడం జరిగిందండి. సో వాళ్ళలో మనం చూస్తే కొట్టు సత్యనారాయణ కానివ్వండి, సో అదేవిధంగా ఇక్కడ మనకి నారాయణ స్వామి కానివ్వండి, సో మనకి కొట్టు సత్యనారాయణ కానివ్వండి, నారాయణ స్వామి గారి కానివ్వండి, రంజన్ ఏదైతే మనకి రాజన్న దొర కానివ్వండి, అదేవిధంగా అంజద్ బాషా కానివ్వండి, బూడి ముత్యాల నాయుడు కానివ్వండి. సో వీళ్ళ 5గురు కూడా ప్రజెంట్ మనకి డిప్యూటీ సీఎంలుగా ఉండడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళంతా ప్రజెంట్ మనకి డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్కి, గుర్తుంచుకోవాలి. సో ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన అసెంబ్లీ స్పీకర్ వచ్చేసరికి తమ్మినేని సీతారాం అండి, తమ్మినేని సీతారాం. సో ఇది అందరికీ తెలుసండి. అదేవిధంగా శాసన మండలి చైర్మన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. శాసన మండలి చైర్మన్ ఎవరు అని చెప్పేసి కూడా అడగొచ్చు. సో అతనికి పైన కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి, కొయ్యే మొషేను రాజు. సో కొయ్యే మొషేను రాజు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఇతను ప్రజెంట్ మనకి మండలి, సో మండలికి చైర్మన్గా ఉన్నారు. బాగా గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ మనం కవర్ చేసుకోవాలి, గవర్నర్ గురించి కవర్ చేసుకొని ఇట్లా ఓవరాల్గా కాన్సెప్ట్ పరంగా చదువుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క గవర్నర్కి సంబంధించి రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారంటే ఆర్టికల్ 155 అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఇవన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో ఇలా కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇవన్నీ గుర్తుంచుకోవాలి. రేపు దీని నుంచి ఒక బిట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో వీళ్ళ టెన్యూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ముగ్గురే కాబట్టి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చేసరికి గవర్నర్ల పేర్లు ఇచ్చి వాళ్ళ టెన్యూర్ ఇస్తారండి. బాగా గుర్తుంచుకోవాలి, రావచ్చు. సో వచ్చినప్పుడు సో ఇవి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఈరోజు వచ్చేసరికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, హౌ మెనీ ఇయర్స్ హ్యాస్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టెడ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ టు సెట్ ద మినిమం ఏజ్ ఆఫ్ అడ్మిషన్ టు క్లాస్ 1. అంటే ఫస్ట్ క్లాస్ చదవడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలో మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగిందండి. దేని ప్రకారం అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం. సో ఈ యొక్క పాలసీ ప్రకారం 1వ తరగతి చదవాలంటే కనీస వయసు ఎంత ఉండాలి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో ఈరోజు ప్రధానంగా మన న్యూస్లో రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 6 సంవత్సరాల, 7 సంవత్సరాల అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఖచ్చితంగా 6 సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనం ఫస్ట్ క్లాస్ చదవాలి అంటే పిల్లల్ని మనం స్కూల్కి పంపించాలంటే వాళ్ళ వయసు కనీసం 6 సంవత్సరాలు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారండి. సో దీంట్లో భాగంగా మనం చూస్తుంటే ప్రీ స్కూల్స్ అని చెప్పేసి ఉంటాయండి. సో దానికి సంబంధించి ఏదైతే దీనికి సంబంధించి ఏది మనకి 1వ తరగతికి ముందర కొంత ఏదైతే అంగన్వాడీ స్కూల్లో కానివ్వండి ఇలాంటి వాటిలో కూడా కొంతవరకు చదువుకోవచ్చు. సో ఏంటంటే అది కొంచెము వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకుండా న్యాచురల్గా ఉన్నట్టు ఉండాలి. సో అంతేగాని వాళ్ళ మీద బలవంతంగా రుద్దకూడదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి, ఏదైతే మనకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకారం 1వ తరగతిలో చదవాలి అంటే కనీసం ఎంత వయసు ఉండాలి అని చెప్పేసి అడుగుతారు. దట్ ఈజ్ 6 ఇయర్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో 6 ఇయర్స్ లోపు ఉంటే వాళ్ళని 1వ తరగతిలో జాయిన్ చేయించుకోకూడదు, అలా వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి కేంద్రం ఆయా రాష్ట్రాలకి ప్రతిపాదన అయితే పంపించిందండి. అదేవిధంగా మనకి
మనకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అండి. సో మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనే ఒక చట్టం ఉంటుంది. ఇది కూడా ఎన్ని సంవత్సరాల మధ్య వాళ్ళకి వర్తిస్తుంది అంటే 6 years to 14 years అండి, 14 సంవత్సరాలు. సో వీళ్ళకి మాత్రమే కంపల్సరీ ఎడ్యుకేషన్. సో మనకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటామండి, రైట్ టు ఎడ్యుకేషన్. సో రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి నిర్బంధ విద్య అని చెప్పేసి అంటాము. సో వాళ్ళ యొక్క ఏజ్ ఎంతవరకు ఉండాలంటే 6 సంవత్సరాలు టు 14 years, 14 సంవత్సరాలు. వీళ్ళకి మాత్రమే మనకి నిర్బంధ విద్య మనం రైట్ టు ఎడ్యుకేషన్గా చెప్పుకుంటామండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రాథమిక దశలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022 ప్రకారం పిల్లలందరికీ సో ఏదైతే మనకి 3 నుండి 8 సంవత్సరాల మధ్య 5 సంవత్సరాలు నేర్చుకునే అవకాశాన్ని కలిగి ఉంటుంది. ఇందులో 3 సంవత్సరాలు ప్రీ స్కూల్ విద్య అండి. సో ఆ తర్వాతే 1-2 తరగతులు ఉంటాయని చెప్పి చెబుతున్నారు. మనకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండి. సో మనకి అంగన్వాడీలో ఏదైతే మనకి టాయ్స్తో కానివ్వండి, బొమ్మలతో కానివ్వండి, సో చిన్న చిన్న ఆట వస్తువులు కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు ముందు నుంచి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళని కొంచెం గైడింగ్ చేస్తూ ఉంటారండి. సో దీన్ని మనము ప్రీ స్కూల్ విద్యగా కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయించాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కూడా మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనకి ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పిల్లల్లో అభ్యాసనం మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని చెప్పేసి సో ప్రీ స్కూల్ నుండి 2వ తరగతి వరకు అని చెప్పి చెప్తున్నారండి. సో అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఏదైతే వీళ్ళకి అభివృద్ధి పరుస్తుంది అని చెప్పి చెప్తున్నారండి, అది కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. సో అదేవిధంగా ఇక్కడ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ వయసు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022 ప్రకారము ఏదైతే దీనికి సంబంధించిందో సో మనకి 10+2 ఈ ప్యాటర్న్ ఉంటుందో ఈ ప్యాటర్న్ని 5+3+3+4 ప్యాటర్న్గా తీసుకురావాలని కూడా మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీలో ఉందండి. అదేవిధంగా మదర్ టంగ్లోనే అంటే మాతృభాషలోనే అప్ టు 5th వరకు కూడా జరగాలి అని చెప్పేసి 5th క్లాస్ వరకు అండి, మనకి 5th క్లాస్ వరకు మదర్ టంగ్లోనే అక్కడ లోకల్ లాంగ్వేజ్లోనే బోధించాలి అని చెప్పేసి కూడా డిఫరెంట్ కండిషన్లు ఉన్నాయి ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి, కనీసం 6 years వచ్చిన తర్వాత మాత్రమే పిల్లలను 1వ తరగతిలోకి జాయిన్ చేయించాలి, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రీసెంట్లీ అట్ ద బయో ఏషియా 2023 కాన్ఫరెన్స్ విచ్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ దట్ ఇట్ ఈస్ డెవలపింగ్ ఏ వ్యాక్సిన్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ర్యాబిస్. సో మనకి ర్యాబీస్ అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు న్యూస్లో రావడం జరిగిందండి. సో మనకి కుక్క కాటు అంటే మనకి కుక్క కరిస్తే మనకి ర్యాబీస్ అనే వ్యాధి వస్తుందని మీ అందరికీ తెలుసు. సో చిన్నప్పుడు కూడా మనం చదువుకున్నామండి. సో మనకి కుక్క కరిచిన తోట సబ్బుతో కడగాలి అని చెప్పేసి మనకి ఏదైతే స్కూల్స్ బుక్స్ ఉంటాయో ఆ బ్యాక్ సైడ్ ఉంటాయండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే ఈ కుక్కలు కరవటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి సో ఇప్పటివరకు ప్రాపర్గా ఒక టీకా లేదని చెప్పేసి ఈ టీకాని మేము తయారు చేస్తాము అని చెప్పేసి ఒక సంస్థ వాళ్ళు ప్రకటించడం జరిగిందండి. సో ఆ సంస్థ ఏంటి? సో భారత బయోటెక్, సీరం ఇన్స్టిట్యూటా, ఫైజరా, మనకి బయోకాన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ భారత్ బయోటెక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి రాబోయే 3-4 సంవత్సరాల్లో మేము దీన్ని తీసుకొస్తాము, ప్రజెంట్ దీని మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము అని చెప్పేసి మనకి భారత్ బయోటెక్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది బయో ఏషియా 2023 సమ్మిట్లో భాగంగా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఈ కుక్క కాటు వల్ల అండి, ఈ కుక్క కాటు వల్ల దగ్గరగా ప్రపంచం మొత్తం మీదుగా 59,000 మరణాలు సంభవిస్తున్నాయండి. సో 59,000 మంది చనిపోతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి మొత్తం ప్రపంచ మరణాలలో మొత్తం 59,000గా ఉన్నాయండి. దాంట్లో మన భారతదేశం యొక్క మరణాలు దగ్గరగా 36 నుంచి 37 దాకా ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే చెప్పడం జరిగిందండి భారత్ బయోటెక్ వాళ్ళండి. ఈ యొక్క భారత బయోటెక్ వాళ్ళు అంతకుముందు మనకి కొన్ని ఏదైతే మనకి కోవిడ్కి సంబంధించి వ్యాక్సిన్ కూడా కొనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనము ఏదైతే మనకి ఇన్కోవాక్ అండి. సో మనకి ఇన్కోవాక్ అంటే మనము నజల్స్ ద్వారా అంటే ముక్కు ద్వారా చుక్కల మందుల ద్వారా మనము టీకాని వేసుకుంటూ ఉంటాము కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి. సో చుక్కల మందు నజల్స్ వీటి ద్వారా మనకి ఇన్కోవాక్ ఏదైతే మనకి భారత బయోటెక్ వాళ్ళే దాన్ని డెవలప్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా మీ అందరికీ తెలిసిందండి కోవాక్సిన్. సో మనకి కోవిడ్ సంబంధించినటువంటివి ఫస్ట్ టైం వీళ్ళైతే తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా లంపీ ప్రోవాక్ ఇన్ అండి, ఇది వచ్చేసరికి క్యాటిల్కి వస్తాయండి. ఇదే పశువులకు వస్తాయో ఈ యొక్క పశువులకు వచ్చే వాటికి టీకా కొనుక్కోవడం జరిగింది. సో అది కూడా మనకి భారత బయోటెక్ వాళ్ళే లంపీ ప్రోవాక్ ఇన్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందండి. లంపీ స్కిన్ డిసీజ్ వచ్చి చాలా రాష్ట్రాలలో ఈ యొక్క పశువులు కానివ్వండి, క్యాటిల్స్ గేదెలు కానివ్వండి చాలా చనిపోయినాయండి. సో అలాంటి వాటి కోసం వీళ్ళు తెచ్చిన ఒక టీకా ఏంటి అంటే మనకు లంపీ ప్రోవాక్ ఇన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కోవిషీల్డ్ అండి. సో మీ అందరికీ తెలిసిందే కోవిషీల్డ్ అయితే మాత్రము సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి.
అదేవిధంగా దీనికి సంబంధించి గర్భాశయ క్యాన్సర్ సర్వే బ్యాక్ అని చెప్పేసి కూడా మనకి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళే తీసుకురావడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఇవి కవర్ చేసుకుంటూ సో దీనికి సంబంధించి ఏదైతే మనకి రెబీస్ వ్యాధికి సంబంధించింది ఈ పాయింట్ కూడా మనం కవర్ చేయాలండి. ఇది మనం చూసినట్లయితే ఏదైతే మనకి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ గారు బయో ఏషియా 2023లో ఈ యొక్క విషయాన్ని తెలిపారని చెప్పి చెప్తున్నారు. సో కుక్క కాటుతో రైబీస్ సోకి మన దేశంలో ఏటా 25,000 మందిగా మరణిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారండి. సో మనకి అదేవిధంగా బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న బయోవేట్ సో ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టింది అని చెప్తున్నారండి. సో మనకి ఇక భారత్ బయోటెక్ వాళ్ళ యొక్క ఏదైతే దీనికి సంబంధించి ఒక రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంటుందో బయోవెట్, సో ఇది బెంగళూరులో ఉందండి. సో అక్కడ ఈ యొక్క కుక్కకు సంబంధించి ఇక రెబీస్ వ్యాధి నిర్మూలించడం కోసం ఈ యొక్క టీకాని మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోక్సభకు చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం అండి 2022 నవంబర్ నాటికి ఈ యొక్క కుక్క కాటు అంటే మనకి కుక్క కాటుకు బారిన పడుతున్నటువంటి రాష్ట్రాల్లో ప్రజల్లో ఎక్కువ మంది ప్రజలు ఏ రాష్ట్రాల్లో ఉన్నారు అంటే ఫస్ట్ మహారాష్ట్రలో ఎక్కువ మంది ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మహారాష్ట్రలో మనకి 3,46,318 మంది ఈ యొక్క కుక్క కాటుకి గురవుతూ ఉన్నారండి. బాగా గుర్తుంచుకోవాలి, ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ప్రతి రాష్ట్రంలో భారీ ఎత్తునగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలకి వినతులు వెళ్తున్నాయండి. ఇవైతే మనకి వీధికి సంబంధించిన కుక్కలు కానివ్వండి, మనం పెంచుకునేటువంటి కుక్కలు కానివ్వండి, సో చాలా మంది మీద దాడి చేసి ఇబ్బంది పెడుతున్నాయని రీసెంట్గా మన తెలంగాణకు సంబంధించి కూడా ఒక చిన్న పాప మీద కూడా ఒక 7 కుక్కలు దాడి చేసి అత్యంత కిరాతకంగా అవి చేసినాయండి. సో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీని మీద తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఇష్యూస్ తీసుకుంది. సో ఇలా ప్రతి రాష్ట్రంలో ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. సో అందువల్ల హయ్యెస్ట్గా కుక్క కాటుకు సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో నమోదయ్యాయంటే దట్ ఈజ్ మహారాష్ట్ర అండి. 3,46,318 కేసులు. ఆ తర్వాత తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉందండి. ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ వచ్చేసరికి తమిళనాడు, సో థర్డ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానంలో ఉంది. దగ్గరగా 1,69,738 మంది ఈ యొక్క కుక్క కాటుకు అంటే మనకి కుక్క కాటుకు కారణమవుతున్నారు. సో అంతమంది మీద ఇన్ని కేసులు నమోదయ్యాయి అఫీషియల్గా గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు ఇన్ని నమోదయ్యాయని చెప్పి చెప్తున్నాను. 4th అనేది ఉత్తరాఖండ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 4th ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కుక్క కాటుకు గురవుతున్నటువంటి ప్రజలు ఉండడం జరుగుతుంది అని చెప్పేసి మనకు లోక్సభలో మినిస్ట్రీ గారు చెప్పడం జరిగిందండి. సో బాగా గుర్తుంచుకోవాలి. సో 2022 నవంబర్ నాటికి ఈ యొక్క గడిచిన 4-5 సంవత్సరాల్లో ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద ఈ కుక్క కాటు వల్ల మరణించిన వాళ్ళు 59,000 మంది ఉంటే దాంట్లో మన భారతదేశమే 36%గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో ఓవరాల్గా దీనికి సంబంధించి అందువల్లే మేము ఈ యొక్క రెబీస్ వ్యాధికి సంబంధించి టీకాను తీసుకొస్తాము అని చెప్పేసి మనకు భారత్ బయోటెక్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం చూద్దాము. So according to the periodic labor force survey for the October-December quarter of 2022, unemployment has decreased by what % in urban areas? సో మనకి 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతంలో నిరుద్యోగం ఎంత శాతానికి తగ్గింది అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో ఇది మనకి 7.2నా 9.6 7.8.7 4.1 అని చెప్పేసి అడగడం జరిగింది. ఇది మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చాలా ఎగ్జామ్లు కూడా ఈ సర్వే ప్రకారం ఎంత అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఇది కూడాను అక్టోబర్ టు డిసెంబర్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి త్రైమాసికానికి వీళ్ళు మెజర్ చేస్తూ ఉంటారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో ఎందుకంటే రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మనం చదువుకోవాలి అని చెప్పేసి చెప్పుకున్నామండి. సో దానికి సంబంధించి కూడా ఇది మనకి బాగా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది, గుర్తుంచుకోవాలండి. సో మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఉంటుంది. సో మార్చి, ఏప్రిల్, మే దానికి సంబంధించి ఉంటుంది. బట్ లాస్ట్కి మాత్రం మనకి అక్టోబర్, డిసెంబర్ ఇవి చదువుకొని సరిపోతుంది. సో డిసెంబర్ కాబట్టి మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వస్తుందండి. సో మార్చిలోకి వస్తే అది కూడా చదువుకోవాలండి. సో మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2023 ఆ రిపోర్ట్ ప్లస్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ రిపోర్ట్. సో 2 రిపోర్ట్స్ కూడా చదువుకొని ఉండాలి, ఎందుకైనా మంచిది. సో ఎగ్జామినర్ ఏది అడిగినా సరే మనం ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి అసలు ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో నిరుద్యోగిగా అసలు ఎట్లాంటి కన్సల్ట్ చేస్తారు అంటే ఎవరైతే 15 ఇయర్స్ ప్లస్ ఉండి అంటే 15 సంవత్సరాలు ఉండి సో పని చేయడానికి సిద్ధంగా ఉండి పని దొరకలేని పక్షంలో దాన్ని ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వాళ్ళు నిరుద్యోగులుగా కన్సల్ట్ చేస్తూ ఉంటారు. పాయింట్ నెంబర్ 1 వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో ఇక్కడ 15 సంవత్సరాలు వెరీ వెరీ రేపు నీకు ఎగ్జామ్లో 14 సంవత్సరాలు లేదా 13 సంవత్సరాలు నాకు ఆప్షన్ పెడతాడని, నో 15 సంవత్సరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఇప్పుడు మనకి ఏదైతే 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి పట్టణ నిరుద్యోగం అనేది 7.2% ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది 7.2గా ఉందండి, 7.2గా ఉంది. సో అంతకుముందు ఎంత ఉండేది అంటే ఇదే సంవత్సరానికి గత ఏడాది అండి, సో మనకి 8.7గా ఉండేది, ఇప్పుడు 7.2గా తగ్గింది. ఖచ్చితంగా ఇలా కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలండి. సో అన్నీ కాకపోయినా కొన్ని ఇలా కంపేర్ చేసుకుంటూ చదువుకోవాలి. సో 2021 అక్టోబర్ డిసెంబర్ కాలానికి 8.7గా ఉంది, అది ఇప్పుడు ఎంత ఉంది అంటే 7.2కు తగ్గింది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2022 అక్టోబర్ డిసెంబర్ కాలానికి పట్టణ ప్రాంతాలలో మహిళల నిరుద్యోగం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 9.6గా ఉంది. సో 9.6గా ఉంది, గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనకి పురుషుల్లో నిరుద్యోగం ఎలా ఉంది అంటే 6.5గా ఉంది, బాగా గుర్తుంచుకోవాలండి. సో ఇవన్నీ ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అండి. సో 1కి 2 సార్లు చదువుకోవటమే. సో ఖచ్చితంగా ఆ ఫిగర్స్ బాగా గుర్తుంచుకోవాలండి. రేపు నీకు రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఇక్కడ 7.2 తీసేసి 7.3 అంటాడండి, లేదా 7.5 అంటాడు. కొంచెం జాగ్రత్తగా మనము చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని. సో అదేవిధంగా దీనికి చూసినట్లయితే ఖచ్చితంగా 2022 చివరి 3 నెలల కాలంలో పట్టణాలలో కార్మిక శక్తి 48.2% పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారండి. సో గత ఏడాది ఇదే కాలానికి అయితే మాత్రము 47.3గా ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా చాలా చెప్తుందండి, సో ఈ రిపోర్ట్లో చాలా చెప్తుంది, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుందండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇక్కడ మీకు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది మనం. సో ఇక్కడే మనకి మ్యాక్సిమం ఎక్కడ ఎక్కువగా పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో ఇది కూడా మనకి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. సో మనకి ఏదైతే మనకి లాస్ట్ 3 నెలల కాలానికి పట్టణాలలో కార్మిక శక్తి 48.2%, ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ అన్నివి కూడా మనం ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా ఉందండి. సో మనం ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము. సో ఇది కూడా మనం చూసినట్లయితే 2021 జూలై నుండి 2022 జూన్ వరకు అండి, అంటే ఆ సంవత్సర కాలంలో నిరుద్యోగ రేటు 4.1% తగ్గింది అని చెప్పి చెప్తున్నామండి. చాలా ఉంటాయి, బట్ మనకి అన్నీ చదవాలి, అన్నీ గుర్తుంచుకోవాలంటే కష్టం కాబట్టి మెయిన్ థీమ్ పాయింట్స్ అనేవి గుర్తుంచుకుంటే ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. సో బాగా గుర్తుంచుకోవాలి. 7.2% అకార్డింగ్ టు ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఏదైతే దీనికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్, రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఇది రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతాయో దాని గురించి అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో మీ అందరికీ తెలిసిందే, మనకి రీసెంట్గా సంగం బ్యారేజీకి పేరు పెట్టడం జరిగిందండి. మనకి దీనికి సంబంధించి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మనకి ఏదైతే పరిశ్రమ శాఖ మంత్రి ఉన్నారో సో ఆయనకి సంబంధించండి మనకి ఏదైతే మనకి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఒక నేషనల్ హైవే ఒకటి ఉందండి. మనకి ఏదైతే అద్దంకి నార్కెట్పల్లి ఒక నేషనల్ హైవే ఉంది, ఈ యొక్క నేషనల్ హైవేకి ఒక పేరు పెట్టడం జరిగిందండి. సో ఈ రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే అద్దంకి నార్కెట్పల్లి మెయిన్ రోడ్ ఇన్ పలనాడు ఏరియా కనెక్టింగ్ ద హైదరాబాద్ విజయవాడ హైవేస్ అండ్ విజయవాడ చెన్నై హైవేస్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ హైదరాబాద్ విజయవాడ హైవే మరియు విజయవాడ చెన్నై హైవేలను కలుపుతూ పల్నాడు ప్రాంతంలోని అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారి పేరును ఈ విధంగా మార్చారు. సో ఎవరి పేరు పెట్టారు ఈ యొక్క హైవేకి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవే, సో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎక్స్ప్రెస్ హైవే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్స్ప్రెస్ హైవే, సుబ్బిరామిరెడ్డి ఎక్స్ప్రెస్ హైవే, వెరీ వెరీ ఇంపార్టెంట్, కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవే. సో ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఇలాంటివి ఏవైనా పేర్లు మానిస్తే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశము, వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలండి. సో మనకి ఈ యొక్క నేషనల్ హైవే కండి అద్దంకి నార్కెట్పల్లి యొక్క హైవేకి కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవేగా పేరు మార్చడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇతను ఎవరు ఈ కాసు బ్రహ్మానందరెడ్డి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి. సో ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మనము నీలం సంజీవ్ రెడ్డి గారు చేశారండి, ఆ తర్వాత దామోదర సంజీవ్ గారు చేశారు, మళ్ళీ నీలం రెడ్డి గారు రావడం జరిగిందండి. సో ఓవరాల్గా 3వ వ్యక్తులు అయితే మాత్రము మనము కాసు బ్రహ్మానందరెడ్డి అని చెప్పేసి మనం చెప్పుకోవాలండి, కాసు బ్రహ్మానందరెడ్డి. సో అదేవిధంగా ఇతని యొక్క తనయుడేనండి. సో మనకి ప్రజెంట్ గురిజాలకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. సో కాసు మహేష్ రెడ్డి, ఇది గుర్తుంచుకోండి సరిపోతుంది, కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ వే. సో ఈయనకు సంబంధించి ఈయన ఏదైతే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఫిబ్రవరి 21, 1964 నుండి సెప్టెంబర్ 30, 1971 వరకు 3వ ముఖ్యమంత్రిగా పనిచేశారు, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలండి. సో అదే విధంగా ఫస్ట్ మనకైతే మాత్రం నీలం సంజీవ్ రెడ్డి అండి. సో మనకు నీలం
మనకి సంజీవ్ రెడ్డి. సో సెకండ్ వచ్చేసరికి మనం చూసినట్లయితే దామోదర్ సంజీవయ్య అండి, దామోదర్ సంజీవయ్య. సో నెక్స్ట్ కూడా నీలం సంజీవ్ రెడ్డి చేశారు. బట్ మూడో వ్యక్తి అయితే మాత్రము మనకి కాసు బ్రహ్మానంద రెడ్డి అండి, మనకి కాసు బ్రహ్మానంద రెడ్డి గుర్తుంచుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మూడో వ్యక్తికి ఇతను పేరు పెట్టడం జరిగిందండి. సో మనకి ప్రభుత్వం చెప్పడం ఏంటంటే ఇతను చేసినటువంటి సేవలు, విశేష సేవలకు గాను ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడే మనకి ఇలాంటి నేషనల్ హైవే అనేది, ఈ యొక్క నేషనల్ హైవేని కన్స్ట్రక్షన్ చేయడం, మనకి ఈ యొక్క నేషనల్ హైవేని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు, గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరస్ నివేదికలో పంజాబ్, కేరళ, సిక్కిం రాష్ట్రాలు మొదటి స్థానాలలో నిలవగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏ స్థానాల్లో నిలిచాయి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో మనకి స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా అని చెప్పేసి, అంటే వీళ్ళ రిపోర్టు ప్రకారము ఏదైతే దీనికి సంబంధించి అంటే కనీసం చదవటం, రాయడం, వాళ్ళ పేర్లు రాయడం కానివ్వండి, చదవటం కానివ్వండి, కనీసం మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి కూడికలు, తీసివేతలు కానివ్వండి, సో ఈ బేసిక్స్ ఉన్నాయా లేదా, సో ఇక బేసిక్స్ ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఒక సమగ్ర నివేదికను వీళ్ళు తయారు చేస్తూ ఉంటారండి. మనకి స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరెన్సీ ఇన్ ఇండియా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనకి దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ద ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్ట్ రిలీజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, ద స్టేట్స్ ఆఫ్ ది పంజాబ్, కేరళ, సిక్కిం స్టూడ్ ఎట్ ద టాప్ 3 పొజిషన్స్, while the states of Andhra Pradesh and Telangana stood at the which position అని అనడం జరిగిందండి. 29, 34, 30, 35, 28, 32, 26, 29 అని ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఇక్కడ 29, 34 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎందుకు అంటే ఆయా రాష్ట్రాలలో ఎవరైతే మనకి 5th క్లాస్లోపు చదువుతూ ఉంటారో వాళ్ళల్లో ఏవైతే పిల్లలు కానివ్వండి, సో ఎలా చదువుతూ ఉంటారు, వాళ్ళ యొక్క బేసిక్స్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి చదవటం రాయటం వచ్చా అని చెప్పేసి వీళ్ళు ఒక రీసెర్చ్ అనేది ఒక చేస్తూ ఉంటారండి. సో దాంట్లో భాగంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మీరు అప్పుడప్పుడు చూసే ఉంటారు, సో 10వ తరగతి చదివే పిల్లగాడికి 5వ తరగతి లెక్కలు రావు అని చెప్పేసి, 5వ తరగతి చదివేవాడికి 3వ తరగతిలో గణితం కనీసం చూసి చదవడం కూడా రాదని, ఇలాంటి అప్పుడప్పుడు మనం వింటూ ఉంటామండి. సో వాళ్ళే యొక్క రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ రిపోర్ట్ అనేది ఈ యొక్క ఏదైతే మనకి ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు ద పిఎం అండి. సో మనకి ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ టు పిఎం, సో వీళ్ళ సహకారంతో అండి, మనకి ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ పిఎం వీళ్ళ సహకారంతో వీళ్ళ యొక్క ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. బేసిక్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1 బాగా గుర్తుంచుకోవాలండి అది. సో దీంట్లో ప్రకారంగా మనం చూసినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కొన్ని చూద్దామండి. సో ఇది మనం చూసినట్లయితే చిన్నారుల పునాది స్థాయిలో నేర్చుకునే విద్య ఆధారంగా రూపొందించిన ఈ నివేదికలో 11 రాష్ట్రాలు, సో ఈ నివేదికలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు 11 చిన్న రాష్ట్రాలు, 9 పెద్ద రాష్ట్రాలు, 8 ఈశాన్య రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును మూల్యాంకనం చేసి ర్యాంకులను ప్రకటించారండి. సో ఇందులో భాగంగా 11 చిన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 39.2% 10వ స్థానంలోను, సో తెలంగాణ 34.38 స్కోర్తో 11వ స్థానంలోనూ నిలిచాయి అని చెప్పేసి అన్నారండి. సో బాగా గుర్తుంచుకోవాలి. సో ఓవరాల్గా చిన్న రాష్ట్రాల జాబితాలో అయితే మాత్రము 39.2% 10వ స్థానంలో అండి. అంటే దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ యొక్క మదర్ టంగ్లో ఎట్లా ఉన్నారు, మ్యాథమెటిక్స్లో ఎలా ఉన్నారు, సో మాతృభాషలో ఎలా ఉన్నారు, ఇంగ్లీష్లో ఎలా ఉన్నారు, ఇలా మళ్ళీ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయండి. సో అవి కూడా ఉంటాయి. బట్ ఇక్కడ ఓవరాల్గా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏవైతే నీతి ఆయోగ్కి సంబంధించి కానివ్వండి, సో అదేవిధంగా మనకి నాబార్డుకి సంబంధించింది కానివ్వండి, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ కౌన్సిల్కి సంబంధించి కానివ్వండి, సో ఈ రిపోర్ట్స్ మీద ఖచ్చితంగా మీకు ఒక వీడియో అందించడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఆ రిపోర్ట్లో ఉన్న మొత్తం అంశాలను కూడా మీకు ఒక వీడియో రూపంలో అందించి దాన్ని పీడిఎఫ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మాత్రమే తెలుసుకుందామండి. సో మామూలుగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ స్కోరు 39.2 10వ స్థానంలో 11 చిన్న రాష్ట్రాల జాబితాలోనండి. సో అది కాకుండా ఓవరాల్గా ఓవరాల్గా ఈ రిపోర్టు ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ స్థానం అనేది 29వ స్థానము. సో ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలండి. సో చిన్న రాష్ట్రాల జాబితాలో అయితే మాత్రం 10వ స్థానం. ఓవరాల్గా కొన్ని పారామీటర్స్ తీసుకొని ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ 29వ స్థానము, మనకి తెలంగాణ అనేది 34వ స్థానం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి పంజాబ్, కేరళ, సిక్కిం తొలి 3 స్థానాల్లో నిలిచాయి,
బాగా గుర్తుంచుకోవాలండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే పంజాబ్ కానివ్వండి, కేరళ కానివ్వండి, సిక్కిం కానివ్వండి, ఈ రిపోర్టు ప్రకారం టాప్ 3లో ఉన్న రాష్ట్రాలు ఏవి అని అడిగితే మనం ఈ 3 చెప్పాలండి. సో అక్కడ అటువంటి ఏవైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ యొక్క లెర్నింగ్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క రైటింగ్ స్కిల్స్ కానీ బాగా ఉన్నాయి అని చెప్పేసి ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. గుర్తుంచుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ 29వ ర్యాంకులో ఉంది ఓవరాల్ కేటగిరీలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో అంటే దాంట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి దాని గురించి మనం ఖచ్చితంగా ఒక వీడియో చేసుకుందాం. సో నెక్స్ట్ వన్ చూద్దాము. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కమ్స్ అండర్ ద విచ్ మినిస్ట్రీ అని అడగడం జరిగిందండి. సో మనకి ఈరోజు ప్రధానంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇది అనేది వార్తల్లో రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందండి ఈ మినిస్ట్రీ ఏదైతే ఈ యొక్క స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే మనకి కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ అండి, రూరల్ మినిస్ట్రీ అని చెప్పేసి మనకు తెలిసిందేనండి. సో ఈరోజు ప్రధానంగా ఎందుకు వార్తల్లోకి రావడం జరిగింది అంటే దీనికి సంబంధించి మనకి NMMS అండి, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. రేపు రాబోయే ఎగ్జామ్లో దీనికి సంబంధించి అబ్రివేషన్ కూడా అడగొచ్చు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అండి. సో ఈ సిస్టమ్ని ఒక మొబైల్ యాప్ అండి ఇది. సో దీనిని చాలా రాష్ట్రాలు వాడటం లేదు, సో వాళ్ళకి అంత యాక్సెస్ లేదు. అలాంటివి 40% ఆఫ్ ది గ్రామ పంచాయతీస్ దీనికి సంబంధించి డిజిటల్ అటెండెన్స్ ఇవ్వటం లేదు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి. సో ఏదైతే దీనికి సంబంధించి అంటే మనకి అంతకుముందు ఈ యొక్క సిస్టమ్ రాక ముందర మనకి మాన్యువల్గా ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో రాస్తూ ఉంటారండి. సో ఎంతమంది కూలీలు వచ్చారు, ఈరోజు ఎంత పని జరిగింది, ఎక్కడ జరిగింది అని చెప్పేసి మాన్యువల్గా రాస్తూ ఉండేవాళ్ళు. సో ఈ క్రమంలో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. అంటే మనకి కూలీ వాళ్ళు రాకున్నా సరే వచ్చినట్టు, పని జరగకపోయినా జరిగినట్టు, సో ఫేక్ ఫోటోలు తీసి ఫేక్ ఐడి కార్డులు పెట్టేసి ఫేక్ ఆధార్ కార్డులు పెట్టేసి ఇలా చేసి కొన్ని కోట్ల రూపాయలని ఇల్లీగల్గా డైవర్ట్ చేశారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందండి. సో దాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ యాప్ ఒకటి తీసుకురావడం జరిగిందండి. దాన్నే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్. ఇది ఎప్పటి నుంచి పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటే 2023 జనవరి 1వ తారీఖు నుంచి ఫుల్గా అన్ని రాష్ట్రాలు ఈ యొక్క యాప్ల్లోనే మనకి అటెండెన్స్ తీసుకోవాలి. సో మనకి ఎవరైతే కూలీలు వస్తారో వాళ్ళ ఐరిష్ కానివ్వండి, సో వాళ్ళ థమ్ కానివ్వండి, అంటే పనికి వెళ్ళేటప్పుడు థమ్ తీసుకోవటం, ఐరిష్ తీసుకోవటం, ఇలా డిజిటల్ ఫార్మేట్లో తీసుకోవాలి. ఇలాంటి ట్రాన్స్పరెన్సీ కోసం దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో అలాంటివి మోర్ దెన్ 40% గ్రామ పంచాయతీస్ అనేవాళ్ళు ఈ యొక్క డిజిటల్ అటెండెన్స్కి సంబంధించి ఈ యొక్క టెక్నాలజీని వాడుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఈరోజు మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగింది. గుర్తుంచుకోవాలి. అసలు యొక్క మెయిన్ స్కీమ్ ఎందుకు అంటే ఇది ఏదైతే మనకి గ్రామీణ ప్రాంతాలలో అన్స్కిల్డ్ పర్సన్స్ అండి, అంటే మనకి గ్రామీణ ప్రాంతాలలో సో 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ని మనకి ఫస్ట్ 2005లో దీన్ని యాక్ట్ తీసుకురావడం జరిగిందండి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2005లో రావడం జరిగింది. బట్ ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది అంటే 2006లోకి ఫోర్స్లోకి రావడం జరిగింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్లోనండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్లో ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది చట్టబద్ధమైన స్కీమ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దీనికి చట్టం ఉందండి దీనికి. సో మన్మోహన్ సింగ్ గారు మనకి పీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా నుంచి ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు కనీసం 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి 2023 జనవరి 1 నుంచి ఈ యొక్క యాప్ని వాడాలి. సో దీంట్లో భాగంగానే కొన్ని చాలా గ్రామ పంచాయతీలు ఇవి వాడటం లేదు. మోర్ దెన్ 40% అనేవి అసలు ఈ యొక్క యాప్ని ఈ యొక్క డిజిటల్ యాక్సెస్ని తీసుకోలేకపోతున్నాయి. సో దీంట్లో కొన్ని హర్డల్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు. బాగా గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి మనకి బడ్జెట్లో అండి 2023-24 బడ్జెట్లో కూడా 60,000 కోట్ల దాకా ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి. సో యొక్క ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ దీంట్లో నుంచి మనకి రష్యాని మేము తొలగిస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి లాస్ట్లో కొన్ని కరెంట్ అఫైర్స్లో కూడా మనం లాస్ట్ కొన్ని వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా చదివే ఉంటారండి. సో మనకి రీసెంట్గా పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో నుంచి బయటికి తీశారని చెప్పేసి కూడా మీరు చదివే ఉంటారు. సో దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రధాన కేంద్రాలయం ఎక్కడుంది అంటే మనకి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉండడం జరిగిందండి. సో ఇది ఈరోజు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే దీనికి సంబంధించి రష్యాని ఏదైతే ఉక్రెయిన్ మీదకి రష్యా యుద్ధానికి వెళ్ళింది కాబట్టి సో అందులో భాగంగానే మేము ఈ రష్యాని తొలగిస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అసలు ఇది మెయిన్ ఏం చేస్తుంది అంటే దీనికి సంబంధించి
ఇది యాంటీ మనీ లాండరింగ్ అండి. సో మనకి ఉగ్రవాదులకు కానీ ఇల్లీగల్గా మనీ అందించడం, సో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం, ఇలాంటి వాటి మీద వాచ్ డాగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏదైతే మనకి గ్రే లిస్ట్ కానివ్వండి, మనకి బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి 2 లిస్టులు ఉంటాయండి. సో ఏవైనా కొన్ని కంట్రీస్ని గ్రే లిస్ట్లో పెట్టడం, బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎందుకు సార్ గ్రే లిస్టులో ఎందుకు పెడతారు, బ్లాక్ లిస్టులో ఎందుకు పెడతారు అంటే జనరల్గా అలాంటి లిస్టులు పెడితే సో ఆ దేశానికి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి, ఆ దేశానికి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి, కొన్ని వ్యాపారవేత్తలు కానివ్వండి, కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుందండి. సో వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, ఇలాంటివి లోన్స్ ఇచ్చే విషయంలో కొంచెం ఆలోచిస్తాయి. సో ఎందుకంటే దాంట్లో గ్రే లిస్ట్లో పడింది అంటేనే ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క గ్రే లిస్ట్లో ఉండకూడదండి. గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ ఉండకూడదు. ఫస్ట్ గ్రే లిస్ట్లో పెడతారు, ఆ తర్వాత ఆ గ్రే లిస్ట్లో ఏదైతే మనకి కొంచెం వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి కొంత టైం ఇస్తారు ఈ యొక్క ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు. సో అది కూడా టైం దాటిపోతే దానికి బ్లాక్ లిస్ట్లో పెడతారండి. వన్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టాము అంటే సో ఆ దేశం మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో దాంట్లో భాగంగా కొన్ని లోన్స్ కూడా కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు ఆపేయడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి రష్యాని ఈరోజు టెంపరీగా తీసేశారు, టెంపరీగా తొలగించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీని బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే ఈ యొక్క ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది 1989లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. మొత్తం ఇప్పటివరకు దీంట్లో 39 కంట్రీస్ మెంబర్షిప్గా ఉండడం జరిగింది. సో ఇండియా కూడా ఒక మెంబర్షిప్గా ఉండడం జరిగిందండి, బాగా గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి హెడ్ వచ్చేసరికి టీ రాజా కుమార్ అండి. సో మనకి టీ రాజా కుమార్, సో మనకి రాజా కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. ఇతను మనకి సింగపూర్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో సింగపూర్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, బాగా గుర్తుంచుకోవాలి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి రీసెంట్గా టీ రాజా కుమార్ గారు వచ్చారు కదా, అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సింగపూర్. సో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 39 కంట్రీస్ ఉంటాయి. ఎప్పుడు దీన్ని ఫామ్ చేశారు? 1989. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? ప్యారిస్, ఫ్రాన్స్. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? రీసెంట్గా మనకి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నుంచి రష్యాని తీసేశారు. సో రష్యాని తీసేయడం వల్ల ఇది వార్తల్లోకి వచ్చింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏ కంట్రీ రీసెంట్గా మనకి గ్రే లిస్ట్లోంచి తీసేశారంటే దట్ ఈస్ పాకిస్తాన్, గుర్తుంచుకోవాలండి. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ అండి. సో దీనికి సంబంధించి కూడా మీకు ఖచ్చితంగా PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఏమైనా పాయింట్స్ కొంచెం కవర్ కాకపోయినా ఖచ్చితంగా మొత్తం దాంట్లో కవర్ అవుతాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.